హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 గుడ్లను వేసుకోవాలి. ఇలా గుడ్లు వేసుకున్న వెంటనే కలపకుండా ఒక 10-15 సెకండ్స్ పాటు అలానే వదిలేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గుడ్లన్నీ కూడా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన గుడ్లని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఈ బౌల్‌ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఇప్పుడు ఇందులో ఒక 3 సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని ఇలా బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 2 బీన్స్‌ని కూడా బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు, ఒక పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా సాఫ్ట్‌గా ఫ్రై అయ్యేంత వరకు కాకుండా కొంచెం 50% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఉల్లిగడ్డలు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ 50% ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఉడికించుకొని పెట్టుకున్న అన్నాన్ని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు, అలాగే కొద్దిగా ఉల్లిగడ్డల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అన్నమంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను సోయా సాసు, అలాగే 1 టీ స్పూను వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే ఒక నిమ్మకాయ నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇందులోనే రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని అన్నం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకొని అన్నం అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఉదయం పూట మనము ఎక్కువ హడావిడి లేకుండా లంచ్ బాక్స్‌లోకి ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ సింపుల్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా! మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.